సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. లూకా 2:14. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ట్విన్ సిటీస్ పాస్టర్స్ క్రిస్మస్ 2025 డిసెంబర్ 12 శుక్రవారం ఉదయం 10 గంటలకు. UPF క్రిస్మస్ 2025 డిసెంబర్ 18 గురువారం సాయంత్రం 5 గంటలకు. క్రిస్మస్ ఆరాధన 2025 డిసెంబర్ 25 గురువారం ఉదయం 6 గంటలకు. వాచ్ నైట్ సర్వీస్ 2025 డిసెంబర్ 31 బుధవారం రాత్రి 8 గంటలకు. నూతన సంవత్సర ఆరాధన 2026 జనవరి 1 గురువారం ఉదయం 6 గంటలకు. కృతజ్ఞతా కూడిక 2026 జనవరి 23 శుక్రవారం ఉదయం 10 గంటలకు. ఫ్యామిలీ రిట్రీట్ 2026 జనవరి 26 సోమవారం ఉదయం 10 గంటలకు. వేదిక VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్. ఆల్సో లైవ్ ఆన్ యూట్యూబ్, ఫేస్బుక్. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718 మరియు 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. ప్రైజ్ ది లార్డ్. రన్నింగ్ మ్యారథాన్ రేస్లో పరిగెత్తే క్రీడాకారులు గుర్తొచ్చినారు నాకు. పరిగెత్తి 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 ఆ ఫినిషింగ్ లైన్ రాగానే బోర్లో పడిపోతారు. అలాగూ పడిపోతారు అనమాట. బట్ దే ఆర్ వెరీ హ్యాపీ, దే హ్యావ్ అచీవ్డ్ ద గోల్. మనల్ని కూడా పరిగెత్తమన్నాడు కదా దేవుడు. ఎటు పరిగెత్తాలి? గురి వద్దకే పరిగెత్తాలి. మనకు ఒక గమ్యం ఉండాలి, గురి ఉండాలి, గురి వద్దకే పరిగెత్తాలి. అటు ఇటు పరిగెత్తే ఏమంటుంది తెలుసా లోకం? పిచ్చోళ్ళు అంటది. అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఇటు పరిగెత్తాలి. అటు ఇటు పరిగెత్తుంటే లోకం మనల్ని చూసి వీళ్ళకు గురి లేదు, గమ్యం లేదు, వీళ్ళు పిచ్చోళ్ళు అంటుంది. కానీ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఎప్పుడు లోకం పిచ్చోళ్ళు అనదు. ఎందుకు అనదు? గురి వద్దకే మనం పరిగెత్తున్నాం. దేవుడు నాకు 40 రోజులైన తర్వాత ఒక మంచి దర్శనం ఇచ్చినాడు. అది మీతో నేను పంచుకోవాలి. అయితే మరి పాలు పొందిన ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మీ అందరి కొరకు నా ప్రార్థనలో ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను. ప్రతివాని జీవితము ఆయన యుద్ధనున్నది. మీరు కొన్నిసార్లు కష్టపడినా గుర్తించలేరేమో ఎవరు, కానీ దేవుడు ప్రతి పనిని గుర్తిస్తాడు. ఆ పని నిమిత్తమే నిన్ను నన్ను సృజించినాడని మర్చిపోదు. మనల్ని అందరినీ మరి ప్రతి పని కొరకు, అంటే వివిధ పనుల కొరకు. ఒకరు చేసే పని ఇంకొకరికి రాదు, ఇంకొకరు చేసే పని ఇంకొకరికి రాదు. ప్రతి వాణిని వాని పనుల నిమిత్తం, క్రియల నిమిత్తం దేవుడు సృజించినాడని 16వ కీర్తన 4వ వచనంలో. కాబట్టి దేవుని యొద్ద మన ప్రతిఫలం ఉన్నది, మనం మర్చిపోకూడదు. అయితే 39th డే నేను నిద్ర నుండి లేచి, నిద్ర లేదు సరిగా ఈ 40 రోజులు కూడా నిద్ర లేకుండే. నిద్ర అంటే నా శక్తి కానే కాదు, అది ఒప్పుకోవాలి. నేను మొట్టమొదటి ఒప్పుకోవాలి. నేను ఫ్యామిలీ గ్రూప్లో పెట్టినాను. మా ఫ్యామిలీ అంటే నేను, అయ్యగారు, 3 పిల్లలు, వారి కుటుంబాలు, ఒక గ్రూప్ ఉంది. దాంట్లో నేను ఇలా 40 days అని ఆరంభంలో పెట్టినాను, మధ్య మధ్యలో కూడా పెట్టినాను. ఎండ్ అయిపోయినాక 40 days అయినాక 40 days అది కూడా పెట్టినాను. అయితే అది చూసి షెరిల్ లండన్ నుండి ఒక కమెంట్ పెట్టింది. ఇది ఇన్క్రెడిబుల్ అన్నది. అంటే ఇది విశ్వసింపలేని కార్యమమ్మా అన్నది. ఇది విశ్వసించలేము అన్నది. తర్వాత ఇంకో మాట ఏమన్నదంటే ఇట్స్ నాట్ హ్యూమన్ అన్నది. అంటే ఇది మానవులతో జరిగే కార్యం కాదన్నది. దేవుని స్తోత్రం. నిఖిల్ కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. అంటే నేను ఎందుకు చెప్తానంటే, నేను అప్పుడు చెప్పినాను ఇది మానవ కార్యం కాదు, ఇది నేను చేసింది
దేవుని కార్యం అప్పుడు నాకు సాక్ష్యం చెప్పడానికి అవకాశం వచ్చింది. నేను యాజ్ ఇట్ ఈస్ ఎవ్రీడే ఐ ఫీల్ వెరీ వీక్నెస్ ఇన్ మై బాడీ. ప్రతిరోజు కూడా నా శరీరంలో అంటే వయసు పైబడుతున్న కొలది చాలా అంటే ముందున్నంత జింకలా ఉరికేదాన్ని, మరి ఇప్పుడు అంతా పేస్ స్లో డౌన్ అయింది. నాకు అంత ఈజీ కాదు ఇంత 40 రోజులు ప్రసంగం చేసి ఇది ఒక మ్యారథాన్ రేస్ లాగా నేను పరిగెత్తడానికి నాకు అంత శక్తి లేదు. కానీ నా అనుభవం ఏంటంటే 40 రోజుల్లో సర్వోన్నతుని శక్తి నన్ను కమ్ముకున్నదని చెప్పినాను. ఆ సాక్ష్యం అయితే మా ఫ్యామిలీ కాలంలో చెప్పినాను. ఐ కుడ్ ఫీల్ దట్ సూపర్ న్యాచురల్ పవర్ ఎన్గల్ఫ్ మీ, నన్ను కమ్ముకున్నది. అందుకే నేను సకాలంలో లేవడం, తొందరగా రెడీ కావడం, వాక్యం ధ్యానించడం, ప్రతిరోజు క్రొత్త వర్తమానంతో ప్రజల ముందు రావడం, నన్ను కాపాడినాడు దేవుడు. నాకు ఒక జలుబు కానీ థ్రోట్ పెయిన్ కానీ ఏది లేదు. ఈ సంవత్సరంలో ఉన్న రోజులన్నిటికంటే ఈ 40 రోజులు ఎక్కువ ఆరోగ్యం పొందుకున్నాను. హల్లెలూయా. అంటే దేవుడు నన్ను ఆ పని కొరకు నియమించినాడు, పని ఇచ్చినాడు, పనికి కావాల్సిన ఆరోగ్యము ఇచ్చినాడు, పనికి కావాల్సిన తలంపులు ఇచ్చినాడు, పనికి కావాల్సిన స్థలం ఇచ్చినాడు, పనికి కావాల్సిన పనివారిని ఇచ్చినాడు. ఆ దర్శనము నెరవేరింది. దేవునికి స్తోత్రం. అయితే 39వ రోజు లేచి ప్రార్థన చేసినాను. ప్రభా, ఇంతవరకు నడిపించినావు, ఇంకొక రోజే ఉంది కదా, మరి నీ ఉద్దేశములు ఏంటి? యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ పక్షాన వాట్ డూ యూ థింక్ ఆఫ్ యూపీఎఫ్ లార్డ్? వాట్ ఆర్ వీ గోయింగ్ టు గెట్ యాజ్ ఎ రివార్డ్ కదా? దినమంతా పనిచేసి పనికెత్తి యజమానురాల దగ్గర నిలబడుతుంది. యజమానురాలి చేతి తట్టు ఆమె కన్నులు చూస్తాయంట. దాసుని కన్నులు యజమానుని చేతి తట్టు చూస్తాయంట. ఎందుకంటే కష్టపడ్డారు కదా, మరి జీతం కావాలి కదా. అయితే నేను కూడా అట్టనే చూసి చాలా కారులో వస్తున్నాను డీడీ కాలనీ నుండి ఇక్కడ సిబిసి దగ్గర ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నప్పుడు ఒక దర్శనం చూసినాను. అంటే డీప్ స్లీప్లో వెళ్ళిపోయినాను, నిద్రగా లేకుండా. ఇక గేట్ దగ్గరకు వచ్చేలోగా నేను ఒక దర్శనం చూసినాను. ఏంటంటే అది చాలా బాగుంది ఆ దర్శనం. నేను అది భద్రపరుస్తాను తప్పకుండా. అంటే ఒక తెల్లని వస్త్రాలు వేసుకొని, అంటే అది ఒక పరలోకంలా ఉంది. అది ఇట్ లుకింగ్ లైక్ హెవెన్. ఇటు లోకంలో అలాంటి దృశ్యం మనం చూడం. అంత వైభవంతో ఉన్న ఒక వ్యక్తి, చాలా పొడుగా, చాలా హైట్, పర్సనాలిటీ, రేడియంట్ ఫేస్తో, మంచి ఒక దాంట్లో బొకే అంటే అన్నీ చాలా పువ్వులు ఉంటుంది. ఆయన దగ్గర ఒక్కటే పుష్పం ఉంది, అది చాలా అందంగా ఉంది. అది పట్టుకొని నాకు ఇచ్చినాడు. నాకు ఇట్లా ఇచ్చినాడు అనమాట. అది బొకే కాదు, మరి అది ఒక ఫ్లవర్. అది ఒక్క ఫ్లవర్ అయితే మరి అది దట్ ఇండికేట్స్ లాట్ ఆఫ్ లవ్ కదా. దేవుని ప్రేమకు సూచనగా ఉన్న ఒక దర్శనాన్ని నేను సూచినాను. మరి నాకెందుకు అప్పుడు వెంటనే మెలకొచ్చింది. అప్పట్లోగా సిబిసి వచ్చేసింది, మెలకొచ్చింది. చాలా శక్తి నన్ను ఆవరించినట్టు నాకు అనుభవం అయింది. అయితే అలాంటి అనుభవం నేను పొందినాను. తర్వాత నిన్న రాత్రి ఒకటి నేను మరి అంటే నాకు ఆ దర్శనం చూసినప్పుడు నాకు ఎవరో ఎంత సంతోషం, ఎంత ఆనందం కలిగిందంటే తృప్తి కలిగింది. ఐ వాజ్ సాటిస్ఫైడ్. అంటే గాడ్ హ్యాస్ రికగ్నైజ్డ్ మై ఎఫర్ట్స్ అని, హీ లవ్స్ మీ అని. దేవుని ప్రేమ కొద్దిసేపు ఉండి కొద్దిసేపు పోయేది కాదు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించాను, విడవకుండా నీ పట్ల నా కృపను చూపుతాను. అది గుర్తొచ్చింది నాకు. తర్వాత నిన్న రాత్రి మధ్యరాత్రి, అంటే నిన్న ఇంకా మరి రాత్రి వేళ పడుకున్నప్పుడు చాలా డీప్ స్లీప్ అయిపోయింది అనమాట. అందుకొరకు కూడా దేవుని వందనాలు. నిద్రలేక ఎంతమంది బాధపడతారు కదా. నాకు ఉన్న కొద్ది గంటల్లో దేవుడు డీప్ స్లీప్ ఇచ్చేస్తాడు అన్నమాట. నా అలసట తీర్చేస్తాడు. ఎందుకు? ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. మరి కొన్ని మీకు ఇవ్వలేదే నాకు ఇస్తాడు. దాంట్లో మీరు బాధపడే అవసరం లేదు. మీరు నాలాగా ఎక్కువ కష్టపడాలంతే. అమ్మకి ఇచ్చినావు నాకు ఇవ్వలేదంటే నేనేం చేయాలా? నేను కష్టపడినా పొందుకున్నా ఆయన ప్రేమను. మరి ఆ డీప్ స్లీప్లో ఒక పాట నా చెవులో పాడుతున్నారు. ఆ పాట ఏంటంటే మరి ఇది 47వ పాటలో ఉంది. ఇది 1000 పాటల పుస్తకంలో 47. ఈ వచనం పాడుతున్నాడు నా చెవిలో పాట. స్తోత్రింతుము మాదు తండ్రి. నేను విన్న మాట ఇక్కడ ఉందా మరి? శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్.
శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. పరిశుద్ధాలంకారములతో దర్శించిదము శరణం శరణం. పరిశుద్ధాలంకారములతో దర్శించిదము శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. నీదు సేవకుల పునాది, జ్ఞానమునకు మించిన తెలివి. నీదు సేవకుల పునాది, జ్ఞానమునకు మించిన తెలివి. అందముగను కూడుకొనుచు వీడిదాము శరణం శరణం. అందముగను కూడుకొనుచు వీడిదాము శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. రాజనీకి స్తుతి స్తోత్రములు, గీతమూల మంగళధ్వనులు. రాజనీకి స్తుతి స్తోత్రములు, గీతమూల మంగళధ్వనులు. శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్. శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. ఈ మాట నాకు వినబడదు. ఈ పాట అంటే నాకు అసలు మైండ్లో లేదు పాట. దర్శనంలో ఎట్లా వచ్చింది ఈ పాట? చెవులో పాడుతున్నారు. ఏం పాడుతున్నారు? శుభము 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 నిత్యం. అందుకే ఈ దర్శనము నేను పొందుకున్నాను. కాబట్టి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి శుభమే. డెఫినెట్లీ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి జీవితంలో శుభము కలుగునుగాక. ఎందుకంటే కారణాలు ఉన్నాయి. ఉత్తుత మాటలు చెప్పడం లేదు నేను. ఇక్కడ ఇది 24 గంటల ప్రార్థన పరిచర్య ఉంది. మీ అందరి కొరకు ప్రార్థనలు జరుగుతుంది. 1380 ప్రార్థనా సెల్స్ తెరిచినాము. అక్కడంతా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఇక శుభం కాకుంటే అశుభం అవుతుందా? హల్లెలూయా. శుభమే శుభం. మరియతో గబ్రియల్ దూత సెలవిచ్చిన దయాప్రాప్తురాలా నీకు శుభం. ఎందుకు శుభం? నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు, అందుకే శుభం. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఎవరు తోడున్నారు? మరి శుభం అవుతుందా అశుభం అవుతుందా? మనుషులు ఒకవేళ కిటికీ మూస్తే దేవుడు తలుపు తెరుస్తాడంట. ఆ మనిషి తలుపు మూసేస్తే దేవుడు రూఫ్ లేపేస్తాడంట. దేవునికి స్తోత్రం. అందుకే తలుపులు మూయబడినప్పుడు, కిటికీలు మూయబడినప్పుడు అస్సలే భయపడొద్దు. ఎందుకంటే మనకు ఏం తెరవబడాలి? రూఫ్ తెరవబడాలి. ఈ ఆకాశం అనే మంచి ధననిధి నుండి దేవుడు మనకు దీవెనలు కుమ్మరించాలి. అది కూడా ఎలా కుమ్మరిస్తానని వాగ్దానం ఇచ్చినాడు? పట్టజాలనంతగా కుమ్మరిస్తాను. హల్లెలూయా. అదే వర్తమానం ఈరోజు మీకు నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను. భయపడకండి అని మరొక ప్రసంగంతో మీ ముందున్నాను. ఎందుకంటే మరి నాకు ఇచ్చిన ఈ కాలంలో నేను ఆ 366 గోల్ రీచ్ కావాలి. కాబట్టి
అవకాశం ఉన్నప్పుడెల్లా భయపడకూడి అని చెప్పి ప్రసంగం చేస్తాను. మీకు ఈ 40 రోజుల్లో భయం లేకుండా అంటే పెద్దల భయం లేదు, దేవుని భయం లేదు, చట్టం అంటే భయం లేదు, అధికారులు అంటే భయం లేదు. అది తప్పు. ఆ భయాలన్నీ ఉండాలి. పెద్దలను గౌరవించాలి, అధికారులను గౌరవించాలి, ప్రభుత్వానికి లోబడాలి, ఆజ్ఞలకు లోబడాలి, దేవునికి భయపడాలి, దేవుని ఆదేశాలకు భయపడాలి. కానీ భయపడకుండా ఉండేది సాతానుకు భయపడొద్దు, సాతాను తంత్రములకు భయపడొద్దు, అపాయాలకు భయపడొద్దు, రోగంకు భయపడొద్దు, అనర్థాలకు భయపడొద్దు, దుర్వార్తలకు భయపడొద్దు, లేమికి భయపడొద్దు, మరి నీ శరీరంలో వచ్చే దౌర్బల్యానికి భయపడొద్దు. ఎందుకు భయపడకూడదనే ప్రసంగాలు ప్రతిరోజు మీకు ఇస్తూ వచ్చాను. ఈరోజు కూడా ఫియర్ నాట్, భయపడకూడదు. ఎందుకంటే గాడ్ ఈజ్ గుడ్. హల్లెలూయా. ఈ ప్రసంగం నాకు మరి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని 127వ కీర్తన 2వ వచనం ఉన్నట్టు నేను నిద్రలో పొందుకున్నాను ఈ ప్రసంగం. హల్లెలూయా. 127:2 ఉంది, గాడ్ విల్ షో హిస్ కేర్ గుడ్నెస్ టు హిస్ సెయింట్స్ వైల్ దే టేక్ రెస్ట్ అంట. అయితే మరి దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ ఎట్ ఆల్ టైమ్స్. పలకండి మాట, గాడ్ ఈజ్ గుడ్ ఎట్ ఆల్ టైమ్స్. ఎప్పుడు విశ్వాసి పలకాలి, గాడ్ ఈజ్ గుడ్ ఎట్ ఆల్ టైమ్స్. గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. నేను ఇప్పుడు ఏం చెప్పాను, మీరే చెప్పాలి. 3. గాడ్ ఈజ్ గుడ్, కరెక్ట్. వెరీ గుడ్, గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్. వెరీ గుడ్, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. హల్లెలూయా. ఈ 3 చెప్పినామంటే సాతానుడు పారిపోతాడు నీ దగ్గర నుండి. చెప్పాలా ధైర్యంగా. లుక్ స్ట్రైట్ ఇన్ టు ద డెవిల్స్ ఐ అండ్ డిక్లేర్, నీకు అట్లయింది కదా, 40 రోజులు చేసిన ప్రార్థన ఏమైంది, ఆవిరైందా, ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది, అసలు ఈ ప్రార్థన దేవుడు విన్నాడా, అంత టైం వేస్ట్ అయిందా అంటే, ఏయ్ సడన్ లీవ్ బిహైండ్ మీ, నా వెనక పో. ఈ 3 చెప్పాలా. ఏం చెప్పాలా? గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. హల్లెలూయా. అయితే దేవుడు మంచివాడు. నాకు ఇంకో దర్శనం కూడా ఒక వ్యక్తి గురించి వచ్చింది. అదేంటంటే, ఆ వ్యక్తిని నువ్వు ఫోన్ చేసి పిలువు, హీఈస్ గెటింగ్ అస్ట్రే ఫ్రమ్ ద లార్డ్, పిలువు నువ్వు అంటే నేను పిలిచిన. వాళ్ళ కొడుకు నాకు ఎదురైంది. నేను చెప్పినాను, ఇదో మీ నాన్నగారి గురించి దేవుడు నాకు స్పష్టంగా చెప్పినాడు, ప్రతి ఆదివారం గణపరచాల, గౌరవించాల దేవుని దినాన్ని. చాలా కష్టజీవి అనమాట ఈ ప్రియ సహోదరుడు. వెరీ హార్డ్ వర్క్ ఫర్ ద ఫ్యామిలీ, ఫర్ ద చిల్డ్రన్, ఫర్ ద వైఫ్. చాలు, ఇంకా ఒక విశ్రాంతి దినం తీసుకోవాలా, అది దేవునికే కేటాయించాలా. చక్కగా స్నానం చేసుకొని పరిశుద్ధంగా బైబిల్ పట్టుకొని దేవుని ఆలయానికి ఈరోజు నేను నిన్ను చూడాలని చెప్పు. హీ హ్యాస్ టు కమ్ బికాస్ గాడ్ హ్యాస్ రివీల్ టు మీ. నాకు బయలుపరిచిండు ఆయన సన్నిధికి రావాలని. ఆయన ఫేస్ చూసినాను, దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఎందుకు ఊరుకోవాలి? నేను ఆయన కుమారునికి చెప్పి పంపించినాను. నా కారు వచ్చి ఆగింది ఇక్కడ. ఆ దృశ్యం చూసినప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించింది. నేను చెప్పినట్టే వచ్చినాడు. చవలు కొట్టి దేవుని స్తుతించాడు. చెప్పినట్టే. అంటే యాక్చువల్లీ ఆయన పని చాలా కష్టజీవి అన్నమాట. మంచి భక్తునిలాగా బైబిల్ పట్టుకొని ఇట్లా వస్తుంటే చూసినాను, అబ్బా దేవా నాకు బయలుపరిచినట్టే ఇప్పుడు నేను చూస్తున్నాను కదా. దేవుని బిడ్డలకు దేవుడు ఏదైనా బయలుపరిస్తే బీ రెడీ టు ఒబే. మంచి ఒక భక్తుడు కావాలని మనం ప్రార్థన చేద్దాం. అంటే దేవుడు చాలా మంచివాడు. కొందరు దేవుడు అన్యాయస్తుడని, దేవుడు మమ్మల్ని మర్చిపోయినాడని, దేవుల్లో నీతి లేదని, దేవుడు న్యాయం చెయ్యడని, ప్రార్థన చేసి ఫలితం లేదని, దేవుడు మన పక్షాన ఉండలేదని, ఇలాంటివి కొన్ని నేరాలు దేవుని మీద వేస్తారు. కానీ డోంట్ పుట్ ఎనీ బ్లేమ్ ఆన్ గాడ్. గాడ్ ఈజ్ గుడ్. గాడ్ ఈజ్ గుడ్ ఎట్ ఆల్ టైమ్స్. అయితే నిర్గమకాండం 33:19 వచనంలో ఒక మాట ఉంది చూడండి. మోషేతో దేవుడు సెలవిస్తున్నాడు, నా మంచితనమంతయు నీకు నేను కనపరిచేదను. నిర్గమకాండం 37:19. అది దేవుడు ప్రేమామయుడు. దేవుడు ఒకరిని నెట్టివేసే దేవుడు కాదు. సరే, ఈ 40 రోజుల్లో ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మధ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, వెనక వచ్చిన వారు ఉన్నారు. వాక్యంలో నేను చూసినాను, వెనక వచ్చిన వారు కూడా అదే రీతిగా ఫలం పొందుకుంటారని. అంటే అందరు వెనక రావాలని కాదు, వెనక వచ్చిన వాళ్ళని కూడా దేవుడు తృణీకరించడని అర్థం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా.
అంత మంచి దేవుడు. ఆయన మానవ స్వభావం కలవాడు కాడు. మానవులైతే అడుగుతారు, ఏంటి నువ్వు ముందుకు వచ్చి సీట్ ఆక్రమించినావు అని నెట్టేస్తారేమో, కానీ కాదు. దేవుడు అందరికీ ఉపకారి, అందరినీ సమంగా ప్రేమిస్తాడు. ఆయనలో పక్షపాతం లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. క్రిస్మస్ పండుగ ఒకే పండుగ. భూలోకంలో ఏ జాతి, ఏ భాష, ఏ వంశము, ఏ కులంకు చెందిన హ్యాపీ క్రిస్మస్ అంటే ఒక్కసారి నవ్వుతారు కదా. ఇదిగో మీకు క్రిస్మస్ కేక్ అంటే వాళ్ళు ఒక నిండా నవ్వు ఉంటుంది. వద్దన్నారు వాళ్ళు. అంటే ఎందుకంటే యేసుక్రీస్తు జననం ద్వారానే కాలము 2 ముక్కలైంది. యేసుక్రీస్తు మరి పక్షపాతం లేని దేవుడు, మంచి దేవుడు. గాడ్ ఈజ్ గుడ్. గాడ్ ఈజ్ సో గుడ్. ఎంత మంచి దేవుని కలిగి ఉన్నాం మనమంటే, పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించినాడు. ఎంత మంచి దేవుడు, ఎంత మంచిగా మనల్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మన పాప పరిహారార్థం వధింపబడే గొర్రెపిల్లగా మరి దివి నుండి భువికి పంపి మన పాప పరిహారార్థం ఆయన శిలువలో తన ప్రాణాన్ని చెల్లించి ఒక క్రయధనము మనందరి కొరకు అర్పించి పాపులమైన మనల్ని పరిశుద్ధ మార్గంలో నడిపించినాడు. అంటే అది దేవుని మంచితనం. లోకరీతిగా చూస్తే పాపమునకు శిక్ష తప్పదు. ఇఫ్ యూ సిన్ యూ విల్ బి పనిష్డ్. కానీ వేరే మార్గంలో చూస్తే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఉంది. కానీ క్రైస్తవ మార్గంలో దుష్టులకు విడుదల ఉంది, పాపానికి పరిహారం ఉంది. పాపులను ప్రేమించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. ఆయన పాపులను ప్రేమిస్తున్నాడు. రోగికి వైద్యుడు ఎంత అవసరమో పాపికి రక్షకుడు అంత అవసరం. ఇదే మనకు చాలా వింతైన కార్యం వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మంచి దేవుడు, ఈజ్ గుడ్. ఎంత మంచి దేవుడు, మన కొరకు ఎంత మంచి ఏర్పాటు చేసినాడు. ప్రభువునందు విశ్వాసం ఉంచువాడు ఎవడునూ నశింపక నిత్య జీవము పొందుకుంటున్నాడు. దేవునిలో మార్పు లేదు. దేవుడు నాకు ఇచ్చిన వాక్యం ఇది. మనల్ని ప్రేమించేవారు సడన్గా మారిపోతారు. కొన్నిసార్లు ముఖవర్చస్సు మారిపోతుంది. మనల్ని చూస్తే అంత సంతోషం రాదు. ఏంటి వీరు ఈ ముఖము వికారం అయిపోతుంది ఏంటి, మనల్ని చూస్తే ఎంత ఉత్సాహంగా వచ్చి కౌగలించేది, మరి ఇప్పుడు ఎందుకు మారిపోయినారు అనే ఒక ప్రశ్న ఉంటుంది. అది మీకే కాదు, యాకోబు కూడా అలా సంభవించిందంట. లాబాను ఎప్పుడు మరి చూసినట్టు యాకోబు మీద తన ప్రేమ చూపెట్టుకుంటే కొద్దిగా బాధపడినాడంట. అప్పుడు అడుగుతున్నాడు అనమాట. 31 చదువుతున్నాను, గమనించండి. మనిషి మారతాడు, దేవుడు మారడు. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకున్న మాటలు యాకోబు వినెను. ఎప్పుడు ఉంటుంది కదా బావలకు బావమరుదులకు పోరాటం. అరే వీడు ఎక్కడి నుండో వచ్చినాడు, మనకు చెందవలసిన ప్రాపర్టీ కూడా వీడేం చేసినాడు, 2 కుమార్తెలు పెళ్లి చేసుకొని మొత్తం డబుల్ ఆస్తి మింగేసినాడు వీడు, ఇప్పుడు మనకేం లేకుండా అయిపోయిందని లాబాను కుమారులు అంటున్నారంట. అప్పుడు ఈ తండ్రి యాకోబు విన్నాడంట. విని మనసు ఒకలాగా బాధ కలిగింది ఆయన. నిజమేనా, నేను చేసిన తప్పేనా అనుకున్నాడేమో. మరియు అతడు లాబాను ముఖము చూసినప్పుడు, లాబాను అంటే ఎవరు, మామ, వెరీ గుడ్, మామ చూసినప్పుడు అది నిన్న మొన్న వండినట్లు అతని ఎడలా ఉండలేదు. నిన్న మొన్న బాగానే వండినాడు. అల్లుడా నీకేం కావాలని అది ఇస్తా, నీ కొరకు అది వండినా ఇది వండినా అన్నాడు, మంచి మాటలు మాట్లాడాడు. ఇప్పుడేమో సడన్గా మారిపోయినాడు. మనుషులు మారుతారు. పీపుల్ చేంజ్, పీపుల్స్ మెంటాలిటీ చేంజెస్. వాళ్ళకు నీ మీద ఉన్న అభిప్రాయం మారిపోతుంది, ప్రేమ మారిపోతుంది. కానీ దేవుడు మారడు, ఎప్పటికీ మారడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అన్నీ మారుతాయి, నీ చుట్టూనవన్నీ మారుతుంది, మనుషులు కూడా మారిపోతారు, కానీ దేవుడు మారడు. అప్పుడు మరి యాకోబు బాధపడుతున్నాడు అనమాట. ఏంటి, నిన్న మొన్న బాగున్నాడే ఈ మామ లాబాను, ఇప్పుడేంటి ముఖముఖలా వికారం చేసుకున్నాడు అని
3వ వచనం, అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళాం, నేను నీకు తోడై ఉండేదని యాకోబుతో చెప్పాను. ముఖమంతా వికారం అయిపోయి బాధపడి కృంగిపోతున్నాడండి. ఎందుకంటే మామ నా మీద ఉన్న ప్రేమ మామకు చల్లారిపోయిందేమో, ముందులాగా లేడు. ఇప్పుడు ముందు నన్ను చూసి ఎంత సంతోషించేది, అల్లుడా అల్లుడా అని పిలిచేది, ఇప్పుడు వెళ్ళురా వెళ్ళురా అంటున్నాడు. వీడు వెళ్ళిపోతే బాగుండు అనుకుంటున్నాడు కదా, ప్రేమ లేదు, తరిగిపోయింది అని బాధపడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉండేదని యాకోబుతో చెప్పాను. నాకు అనిపిస్తుంది ద బెస్ట్ న్యూస్ ఫర్ ఎ బిలీవర్ ఈజ్ నేను నీకు తోడుగా ఉన్నానంటే చాలు కదా. దేవుని స్తోత్రం. బెస్ట్ సువర్తమానం ఏంటంటే నేను నీకు తోడున్నాను చాలు. ఆయన తోడుంటే ఏం తక్కువ ఉంటుంది. నువ్వు వెళ్ళు నీ బంధువుల యొద్దకు, నేను నీకు తోడుగా ఉన్నాను. యాకోబు పొలంలో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లా నేను 5వ వచనం, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. మీ డాడీ మారిపోయాడు, ఏవో ఇస్తానన్నాడు, అది ఇస్తాను ఇది ఇస్తాను, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. నా 2 కుమార్తెలు నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, నేను ఎప్పుడు నీకు రుణపడి ఉంటాను, ఆస్తిలో మొత్తం భాగం నీకు ఇస్తాను అన్నీ చెప్పినాడు. ఇప్పుడు ముఖము ఏమైంది, మారిపోయింది. హిస్ కౌంటెనెన్స్ చేంజ్ అన్నమాట. ఇప్పుడు నన్ను చూస్తే ప్రేమ లేదు, దోమ లేదు. ఇప్పుడు నన్ను చూస్తే ఆయనకు కోపం వస్తుంది, అనుమానం వస్తుంది, సందేహం వస్తుంది. మారిపోయినాడు మామ. చెప్పండి, మామ మారిపోయినాడు అని. మీ మామతో అనకండి, జగడాలు వస్తాయి. ఎవరి మామ మారిపోయాడు? యాకోబు మామ మారిపోయాడంట. యాకోబుకు దుఃఖం కలుగుతుంది. తన 2 భార్యలు పిలిచి అంటున్నాడు, మీ తండ్రి కటాక్షము నా మీద నిన్న మొన్న ఉన్నట్లు లేదు, ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు, ఇది బాగుంది చూడండి, ఇది మీరందరూ చదవాలా. అయితే చెప్పండి, అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. అది చాలా గొప్ప జవాబు. అరే వాళ్ళకు నా మీద మంచి మనసు లేదు, అభిప్రాయం మారిపోయింది, ముఖం మారిపోయింది, వాళ్ళ చనువు మారిపోయింది, ప్రేమ మారిపోయింది. జవాబు కూడా యాకోబే చెప్తున్నాడు, అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. క్రింద మీరు చదువుకోండి. అంటే గాడ్ ఈజ్ గుడ్ అట్ ఆల్ టైమ్స్. ఆయన ముఖం మారదు నిన్ను చూస్తుంటే. ప్రతి దినము ఆయనకు నీ మీద నూతనంగా వాత్సల్యం పెరుగుతుందంట. దేవుని స్తోత్రం. సచ్ ఎ గుడ్ న్యూస్. ప్రతిదినం క్రొత్త ప్రేమ. మీరు అనుభవించి ఉండొచ్చు, కానీ నేను అనుభవించి దాన్ని జ్ఞాపకం కూడా చేసుకుంటాను. నిన్నటి ప్రేమ కాదు కదా దేవునికి ఈరోజు నా మీద, రేపు ఇంకా క్రొత్త ప్రేమ. ఈరోజు ప్రేమ కాదు కదా రేపు. డైలీ హిజ్ లవ్ ఈజ్ ఫ్రెష్. ఆయనకు అనుదినము మన మీద నూతనముగా వాత్సల్యత కలుగుతున్నది. అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. నీవు మానవుల ప్రేమ కోరితే తప్పేం లేదు, మానవులు ప్రేమిస్తారు, ఇది దేవుడు పెట్టిన ప్రేమనే, బాగానే ఉంటుంది. అది నువ్వు చక్కగా బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి. నువ్వు బ్యాలెన్స్ తప్పితే అంత కింద మీద అయిపోతుంది. కానీ దేవునితో నువ్వు బ్యాలెన్స్ తప్పినా కానీ నీకు నష్టమేం రాదు. నువ్వు ఎక్కువ ప్రేమించినావు దేవుని, నీకు కష్టం రాదు, లాభమే కలుగుతుంది. దేవుని స్తోత్రం. అదే ఒక మానవుని ఎక్కువ ప్రేమిస్తే మోసపోతావు. దే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యూ, దే టేక్ యూ ఫర్ గ్రాంటెడ్, దే టేక్ యూ ఫర్ ఎ రైడ్. వాళ్ళు మరి నిన్ను అలకగా చూస్తారు. ఎక్కువ ప్రేమ ప్రకటించినావండి. తల్లిదండ్రులైన బిడ్డల మీద ఎక్కువ ప్రేమ ప్రకటిస్తే వారు గ్రాంటెడ్గా తీసుకుంటారు. ఒక భార్య భర్తను ఎక్కువ ప్రేమిస్తే ఆఖరికి వాడు ఏమంటాడంటే, వాడు కాదు భర్త ఏమంటాడంటే, పాత చింతకాయ పచ్చడి, పండుగ నాడు కూడా ఇదేనా అంటాడు. అందుకే ఏది కూడా మితిమీరొద్దు లోకరీతిగా. ఆల్వేస్ బీ బ్యాలెన్స్డ్. ఎంత బ్యాలెన్స్ ఉంటే అంత విజయం ఉంటుంది నీకు. దేవుని స్తోత్రం. అమితంగా దేనికి దగ్గర కావద్దు. హ్యావ్ యువర్ కంట్రోల్. మా నాన్నగారు నేర్పించిన సత్యం ఇది నాకు. బీ బ్యాలెన్స్డ్ ఈవెన్ ఇన్ యువర్ స్పిరిచువాలిటీ అన్నాడు ఒకరోజు. జీవితాంతం ఉండాలని భక్తి అన్నాడు. భక్తి ఒకరోజు గొప్ప భక్తి, మళ్ళీ కింద డిప్పు, మళ్ళీ భక్తి లేదు, మళ్ళీ భక్తి పెరిగింది. అట్లా కాదు. ఒక్కసారి నువ్వు రక్షణ పొందినావంటే మరణం వరకు దేవుని మీద నీ ప్రేమ అచంచలంగా ఉండాలన్నాడు. దేవునికి స్తోత్రం. బీ స్టెడ్ ఫాస్ట్ ఇన్ యువర్ లవ్ టువర్డ్స్ గాడ్. ఏదో ఇచ్చినప్పుడు స్తోత్రం చెప్పి, ఏదో పోయినప్పుడు గుండె కొట్టుకొని ఏడ్చే భక్తి కాదు.
ఆయన ఏకరీతిగా ఉన్నాడు కాబట్టి నీవు కూడా దేవుని పట్ల ఏకరీతిగా ఉండాలి. దేవుని స్తోత్రం. అన్నీ బాగున్నప్పుడు గుడికి వస్తారు సంబరంగా. ఏదో పిల్లోడు పరీక్ష ఫెయిల్ అయినప్పుడు నేను గుడికి రాను, అదే నేను బొంబాయికి రాను అని అంటారు. నేను గుడికి రాను, నేను కాపర్లతో కలవాను, విశ్వాసులతో కలవాను, నేను రానంటే రాను. నువ్వు రాకుంటే ఎవరికి నష్టం? ఏమైనా నష్టం అవుతుందా సంఘంకు? నీ ప్లేస్లో 10 మంది వస్తారు. హల్లెలూయా. అయితే వాడు పోతే పోనా, వేదికి వెంటాడి పట్టుకొని రావాలా? విశ్వాసుల పని అది. ఒక గొర్రె పోతే పోనీలే అనుకోవద్దంట. 100 గొర్రెలను ఒక్క పోతే ఏం చేసినాడు కాపరి? 99ని వదిలిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రె కొరకు పోయి దొరికినప్పుడు ఎంత సంతోషంతో భుజం మీద ఎక్కించుకొని మందలో చేర్చినాడు. మారు మనసు పొందే ఒక్క పాపి విషయం పరలోకంలో గొప్ప సంతోషం. చప్పట్లు కొట్టి దేవుని వస్తుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే బ్యాలెన్స్డ్గా ఉండాలని లైఫ్. అప్పుడు నువ్వు తొణకవు బెణకవు. లాప్ సైడెడ్ భక్తి కాదు దేవునికి కావాల్సింది. ఈజ్ అ గుడ్ గాడ్. హీ లవ్స్ యూ అట్ ఆల్ టైమ్స్. అన్ని సమయాల్లో దేవుడు నిన్ను ఏకరీతిగా ప్రేమిస్తున్నాడంటే శుభవర్తమానమే కదా. దేవుని స్తోత్రం. ఉపవాసం ఉంటేనే ప్రేమిస్తాడా? నువ్వు దేవునికి కానుకలిస్తేనే ప్రేమిస్తాడా? నువ్వేం చేయలేదు అయినా కానీ నీవు కొన్ని కార్యాలకు ప్రార్థన చేయలేకున్నా నీ మీద ఎంత ప్రేమ ప్రభు కంటే నువ్వు వేడుకొనక మునిపే నీకు అన్నీ కూడా సిద్ధపాటు చేస్తాడంట. దేవుని స్తోత్రం. అంటే ఏ నరుడు కూడా అతిశయించడానికి వీలు కాదు. నేను 40 రోజులు ఉపవాసం ఉన్నందుకు నాకు ఈ కార్యం జరిగింది. కరెక్టే, జరుగుతుంది కూడా. నేను దానికి సాక్షిని. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కొన్ని జటిలమైన సమస్యలు తొలగిపోతాయి. మార్క్ 9:29లో ఉంది, ఇది ఉపవాసము మరి ప్రార్థన వల్లనే కానీ మరి ఇలాంటిది వదిలిపోవట కష్టం, అసాధ్యం అంటాడు. కానీ చాలా మటుకు మన జీవితంలో మనము ఆశించింది మనకిచ్చినాడు. దేవుని స్తోత్రం. మనం ప్రార్థించింది మనకిచ్చినాడు అనేదానికంటే మనకు ఆశించింది దేవుడు మనకిచ్చినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మనల్ని మనం కోరిన రేవుకు ఆయన నడిపించినాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచినాడు. నీ కోరికను సఫలం చేసి నీ ఆలోచన యావత్తును ఏం చేసినాడు? సఫలపరిచినాడు. నీ కోరికను సిద్ధింపజేసినాడు. నీ ప్రార్థనలన్నిటిని ఏం చేసినాడు? సఫలపరిచినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఆయన కొందరికి ఉపకార్య కాదు, ఆయన అందరికీ ఉపకారి అని 145వ కీర్తన 9వ వచనంలో ఉంది. ఆయన అందరికీ ఉపకారి. యేసు ప్రభు అంట, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్స్ గుడ్నెస్. దేవుని మంచితనాన్ని నీవు తెలుసుకోవాలంటే యేసు ప్రభువును మరి ఆయన ప్రేమను నువ్వు రుచి చూసినప్పుడే దేవుని ప్రేమ నీకు అర్థం అవుతుందంట. అయితే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం చూడండి. యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా, అవును ఆయన యుగ యుగములు ఒకటే రీతిగా ఉన్నాడు. దాని ముందున్న వచనం నేను చదువుతున్నాను, 5వ వచనం. మనము ఈ లోకంలో కానీ ఎక్కువగా దేన్ని ప్రేమిస్తాం? సాధారణంగా లోకాన్ని ప్రేమిస్తాం. ఎక్కువగా మన కనులకు ఇంపైన దాన్ని ప్రేమిస్తాం. ఎవరైనా బాగుంటే వాళ్ళు నాకు నచ్చినారా అంటాం, వాళ్ళని ప్రేమిస్తాం. అయితే దేవుని విధానము మానవ విధానము రెండుగా ఉంది, విరుద్ధంగా ఉంది. చాలామంది ఈ రక్షణ మార్గంలో వచ్చిన తర్వాత కూడా లోకాన్ని ప్రేమిస్తారు, ధనాన్ని ప్రేమిస్తారు. నేను చాలా ప్రసంగాలు చేసిన ఒక సిరీస్, ధనమా దేవుడా? ఏది కావాలి విశ్వాసి నీకు? ఇక్కడ ఉన్నంతసేపు, మళ్ళీ బయట పోయినప్పుడు ఇదే చింత, హౌ టు మేక్ మనీ. అది కాదు, ఎక్కడున్నా నీకు ఎవరి మీద ఆశ ఉండాలా? ఎవరు యెహోవా మీద ఆశ కలిగి ఉంటారో వాళ్ళు ధన్యులంట. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవుని మీద ఉండాలి నీకు పూర్తి ఆశ. ఎందుకంటే ఆయన సమస్తం మనకు అనుగ్రహించగలడు. ఎన్ని గొప్ప వాగ్దానాలు పొందుకోవడం లేదు కదా. నాకు అనిపిస్తుంది, అయ్యో జీవితంలో ఇంత గతించిపోయింది, అసలు ఎంత బెస్ట్ ప్రామిసెస్ ఉంది పరిశుద్ధ గ్రంథంలో. నన్ను అడుగు, జనములను నీకేం చేస్తాను? స్వాస్థ్యంగా ఇస్తాను. భూమిని దిగంతముల వరకు నీకు మనం 1000 గజాలు అడుగుతాం, 100 గజాలు అడుగుతాం. చాలా చిన్న ఫెయిత్ అది. ఇప్పుడు నాకు చాలా రోషం వచ్చింది ఈ సంవత్సరం. ఎందుకంటే దేవుని ధనాగారం ఖాళీగా లేదని తెలుసుకున్నాను.
ఇక నేను అడుగుతూ ఉంటాను, మీరందరూ పొందుకుంటూ ఉంటారు. హల్లెలూయా. మీకు అప్పులు ఉండవు. నా ప్రార్థన అది. చక్రవడ్డీలు ఉండవు. ఇంకా పిల్లల పెళ్ళి టప్ టప్ అయిపోతుంది. టప్ టప్ పిల్లలు కూడా కనేస్తారు. అయితే ఇండ్లు వాకిళ్ళు ఇచ్చేస్తాడు దేవుడు. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఇస్ గోయింగ్ టు సీ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. అందుకే నాకు దర్శనంలో ఆ పాట గుర్తొచ్చింది కదా, శుభము 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 నిత్యం. ఎందుకు మరి ఆ మాట నాకు ఇచ్చినాడు దేవుడు? నాకు అసలు ఆదమరిచి నిద్రపోతుంటే చెవులు వచ్చి పాడినాడు. ఎందుకు అంటే నాకే శుభమా? ఈ యూపీఎఫ్లో అడుగు పెట్టే ప్రతి ఒక్కరికి శుభమవును గాక. ఎందుకంటే ఆయన మారని దేవుడు, ఆయన మంచి దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము యుగ యుగములకు ఆయన ఏకరీతిగా ఉన్నాడు. అందుకే ఈ హెబ్రీ 13లో 5వ వచనం నేను చదివినప్పుడు ఈ అధ్యాయంలో ఉన్న మాటలన్నీ చాలా అద్భుతంగా ఉంది. ఈ మాట ఈ వచనం ఎందుకు వచ్చిందని నేను 2 నిమిషాలు ఆలోచించిన. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండడం. అసలు ఏంటిది? పొందులేదు కదా. ఈ వేరే వచనాలకు ఈ వచనానికి పొందిక లేదని నేను అనుకున్నాను. కానీ ఈ వచనంతో భక్తి జీవితం అంతా కనెక్ట్ అయి ఉందని మళ్ళీ గ్రహించినాను. నువ్వు ఎంచుకోవాల్సింది దేవుణ్ణి, ధనమో కాదు, ధనాపేక్ష కాదు, దేవుని మీద అపేక్ష ఉండాలనేది. మీరు ధనాపేక్ష లేనివారై ఉండాలి. మీకు కలిగిన దానితో మీరు తృప్తి కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడట. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. హల్లెలూయా. చింతించి 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 నేనది ఇప్పుడు కొత్త టెక్నిక్ నేర్చుకున్నా. ప్రతిసారి ముఖం కడిగేటప్పుడు నీళ్ళు తీసినప్పుడు, దేవా నీ ముఖ కాంతి నాకు దయచేయమని అడుగుతున్నాను. దేవుని స్తోత్రం. నేను ముసలమ్మలాగా నొసటంతా కుచ్చులు, మూతంతా ముడుచుకొని నేను ఉండొద్దు. నేను వారు ఆయనతో చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములెన్నడూ లజ్జివ్వండి. నా ముఖం అలా ఉండాలా. ఎందుకంటే నీ ముఖ కాంతి నీ సేవకుల మీద ప్రకాశింపజేస్తావు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఎవరో నాకు ఫోన్లో అన్నారు, ఒక బ్రదర్ ఫోన్లో అంటున్నాడు, అమ్మా నాకు దేవుడు చూపెట్టినాడమ్మా. ఏం చూపెట్టినాడు? మీలో నిండు సమాధానం దేవుడు ఇచ్చినాడని నాకు పలికిన. కరెక్ట్, 100% కరెక్ట్ అని చెప్పినాను. ఆ సమాధానం ఎవ్వరు కూడా నాలో నుండి తీసివేయలేరు. అది లోకం ఇచ్చే సమాధానము కాదు, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. మరి ఇన్ని ప్రసంగాలు భయపడకుడి చేసి నేనే భయపడుతూ సమాధానం పోగొట్టుకుంటే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? పర్థం లేదు. అందుకే నేను అది ఎక్సర్సైజ్ చేసుకుని చెప్పిన దాన్ని నేను మళ్ళీ రివైజ్ చేసుకుంటాను అన్నమాట. ఓహో, ఈ ప్రసంగం నేనే చేసినాను కదా. 5 రొట్టెలు 2 చేపలు, భయపడొద్దు, గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ అబండెన్స్. అది అంతా ఆ జనసమూహానికి వడ్డించిన తర్వాత 12 గంపలు నేనే నెమరేసుకుంటా దేవుని వాక్యాన్ని. అంటే దేవుడు ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని స్వభావం మంచితనం, తన మంచితనం అంతా నీ ఎదుట ఆయన కనపరుస్తాడు. దేవునిలో చీకటి లేదు, ఆయన వెలుగుమయమైన దేవుడు. నీకు మంచి శ్రేష్టమైన ఈవులన్నీ ఆయన యొద్ద నుండే రావాలి. యాకోబు 1:17 ఉంది, శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం, సంపూర్ణమైన ప్రతి వరము జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి నీకు వస్తుంది. దేవుని స్తోత్రం. కీర్తనకారుడు అంటాడు, కీర్తన 23:6, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంబడి వచ్చు. గట్టిగా చప్పట్లు కొట్టండి. లోకం పోకడ వేరండి, విశ్వాసుల నడక వేరు. నిన్న ఒక రీల్ చూసి చాలా అప్సెట్ అయినా, డిస్టర్బ్ అయినాను కొంతసేపు. మళ్ళీ ప్రార్థన చేస్తే సెట్ అయినాను. 17 ఏళ్ళ బాబు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడంట మధ్యరాత్రి. ఇది బాంబేలో జరిగింది. తన స్నేహితులు, ప్రాణ స్నేహితులను పిలుచుకున్నాడంట. 12 గంటలకు రాత్రి వచ్చేది ఎవరు మరి? వస్తే దొంగలు వస్తారు, లేకుంటే ప్రాణ స్నేహితులు వస్తారు, అంతే కదా. అంత ధైర్యంగా రావాలంటే వీళ్ళిద్దరికే ఉంటుంది ధైర్యం. ప్రాణ స్నేహితులు వచ్చినారు, బర్త్డే కేక్ తీసుకొచ్చినారంట, అంత చేసినట్టు చాలా హంగామా చేస్తున్నారు అన్నమాట.
ఇంట్లో పండుకున్న వాళ్ళందరూ లేచినారంట, అంత హంగామా చేస్తున్నారంట. ఎందుకంటే వీడు ప్రాణమిత్రుడు అంట. కేక్ మీద క్యాండిల్ వెలుగుతుందంట, వెలిగించినారంట. అది మరి ప్రేమ ఉన్న దగ్గర ఇవన్నీ ఎలా జరుగుతుంది? అది కూడా చాలా వింతగా అనిపించింది. మొదట వాడిని చిన్న చిన్న రాళ్లతో కొట్టిండ్రంట వాడిని. లవ్ నెవర్ హర్ట్స్ కదా. మరి ఇదేం ప్రేమ అంటారు? వాడిని బాగా రాళ్లతో తలకు కొడుతున్నట్ట, ఒంటి కొడుతున్నట్ట, కాళ్ళకు కొడుతున్నట్ట, రాళ్ళు కచ్చకాయ రాళ్ళలాగా కొడుతున్నట్టప్పుడు తల్లిదండ్రులు చూసి చాలా ఆశ్చర్యపోయి, ఏంటో వీళ్ళు ఇట్లా ఈ దినాల్లో పిల్లలు ఇట్లనే ఆడతారు కదా, మసాజ్ చేస్తున్నారు అనుకున్నారంట. తర్వాత ఏం చేసినట్ట, పచ్చి గుడ్లు తీసి వాని మూతికి, ముఖానికి, కాళ్ళకు, నడుముకు అంత పచ్చి గుడ్లు తెచ్చినట్టు బాగా కొడుతుంటే కూడా వాళ్ళు అనుకున్నారంట అదొక ఆటనో పాటనో అనుకున్నారంట. మూతంతా ఐస్తి అదంతా రుద్దినారు, అంత చేసినారు, అంత మెస్, ది మేడ్ ఏ మెస్ అన్నమాట. ఈ దినాల్లో యంగ్ పిల్లలు ఇట్లా పిచ్చి పిచ్చి ప్రవర్తన చేస్తున్నారు చూడండి. మతి చెడింది రేడియేషన్ ద్వారా, సెల్ చూసి 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 రేడియేషన్. తర్వాత ఏం చేసినారంట, లీటరు 2 లీటర్లు పెట్రోల్ పోసినట్ట మన మీద. తల్లిదండ్రులు అంతా చూసి అవాక్కైపోతున్నాడు, ఏంటి ఇది జరిగేది, ఏంటి అర్థం కావడం లేదని. అంతలో ఒకడు గీరిన అగ్గిపుల్ల తీసి తగలబెట్టింది. వాడు అక్కడ పడిపోయినాడు, కూలిపోయినాడు. ఇప్పట్లో ప్రాణం పోయి ఉండొచ్చు. నేను అంతే చూసినాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకమ్మా ఈ 40 రోజుల ప్రార్థన, ఇంత దీర్ఘకాల ప్రార్థన? ఒక సంఘంలో నేను అడిగినాను, అయ్యా మాకు ఇలా ప్రార్థన చేసుకోవాలి, మీరు ఇస్తారా స్థలం అంటే. కమిటీ పెట్టినారంట, కమిటీలో నిర్ణయం అయిందంట, అంత దీర్ఘకాల ప్రార్థన అయితే శాంక్షన్ రాదన్నాడు. సంతోషించాలి కదా, 40 రోజుల ప్రార్థన. లోకం ఎటుపోతుందండి, నాకు అర్థం కావడం లేదు. అన్ని దినాల ప్రార్థన అంటే వీలు కాదన్నారు. మరి ఎన్ని క్షణాల ప్రార్థన కావాలా? కన్ను మూసుకొని కన్ను తెరిస్తే ఇస్తారేమో. అయ్యో, ప్రార్థన కాకుంటే ఇలాంటివి ఎలా తప్పించుకుంటాం? మన పిల్లలకు ఇలాంటి అపాయాలు వస్తే భరించగలుగుతామా? అంత ఎత్తు పెంచిన కొడుకు కన్నుల ముందు కొట్టుకొట్టు మిట్టులాంటి ప్రాణం వదిలేసినాడంటే తల్లిదండ్రులకు గోస ఎంత ఉంటుంది? ఇలాంటి కీడులన్నిటి నుండి విడిపిస్తుంది ప్రార్థనా శక్తి. ఎందుకు ప్రార్థన, ఎందుకు ఉపవాసం, ఎందుకు శిలువ ధ్యానం? మీరేం జవాబు ఇవ్వద్దు అలాంటి వారికి. మౌనమే జవాబిచ్చుకుంటుంది. ఇందును గూర్చి మీకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి మాకు చింత లేదు, అదే చెప్పండి. వీఆర్ నాట్ బాదర్ టు రిప్లై యూ రిగార్డింగ్ దిస్. అప్పుడు నేను అనుకున్నాను, ఇస్తే లేకుంటలేదు, కానీ 40 రోజులు ఎందుకని అడగడానికి నీకు అధికారము లేదు. నువ్వు ఇవ్వకుంటే, సహాయము నీ యొద్ద నుండి రాకుంటే, మరి ఒక చోటు నాకు అద్భుతమైన ఏర్పాటు ఇస్తాడు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాల్లో ఒకటి, వారు కట్టని గృహాల్లో ఉంటారు. జాయ్ చెరియన్ ఆశీర్వాదం, కట్టని మందిరం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అందుకే డిలే అవుతుంది. నేను ఇప్పుడు ఎదురు చూస్తున్నాను, నిద్రపోతూ దర్శనం పొందుకుంటూ ఎదురు చూస్తూ ఉన్నాను. గొప్ప ధనికుడు వచ్చి దిగుతాడు కారు నుండి. జాయ్ చెరియన్ ఎక్కడుందండి అంటే, అక్కడ. ఇదేనండి, మీరు స్ట్రైట్గా పోయి రైట్కి తిరగండి, మళ్ళీ లెఫ్ట్ తిరిగితే ఇల్లు కనబడుతుంది. ఓహో, జాయ్ చెరియన్ ఎక్కడ ఉంటుందా? వచ్చేది పెద్ద కారులో వచ్చేసినాడు. ఇది పట్టండి, 10,000 మంది కూర్చునే ఆలయం మీకు ఇచ్చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈ ఆలస్యము ఆయన డిలేస్ ఆర్ నాట్ డినయల్స్ అంట. ఆయన ఆలస్యం చేసినంత మాత్రాన నీ ప్రార్థన ఆయన సన్నిధిలో చేరలేదని, ఆయన దాన్ని నెరవేర్చలేరకుండా ఉంటాడని నువ్వు అనుకోకూడదు. నీవు చేసే ప్రతి ప్రార్థనకు జవాబు ఉన్నది. హల్లెలూయా. నీవు పిడికెడు నీళ్ళు తీసి ఇట్లా మీద విసురుతావు, వెంటనే అదేమొస్తుంది, కిందికి వస్తుంది కదా. అంత డెఫినెట్ అంట ప్రార్థనకు జవాబు. నువ్వు మీదికి పోయింది ప్రార్థన అంటే కిందికి జవాబు రావాల్సిందే. హల్లెలూయా. అది రకరకాలుగా వస్తుంది. కొన్నిసార్లు శాంక్షన్ అవుతుంది, కొన్నిసార్లు శాంక్షన్ కాదేమో, కానీ ఏదైనా అది నీ మేలు కొరకే. దేవుని స్తోత్రం. నువ్వు చింతించే అవసరమే లేదు. ఎందుకంటే మంచి దేవుడు. ఆయన నిన్ను ప్రేమించి కొన్ని కార్యాలు నీకు ఇవ్వడు. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, ఆయనను ప్రేమించిన వారికి సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుతుంది. హల్లెలూయా. ఒక సమయం అంటుంది దేవునికి. ప్రభు ఏమంటాడు, నా సమయం ఇంకా రాలేదు.
నేను కూడా అంటున్నాను, మీరేంటంటే విడ్డూరంగా నన్ను చూస్తున్నారు, నా సమయం ఇంకా రాలేదు. వస్తుంది సమయం. దేవుని స్తోత్రం. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. భయపడను కాదు, సిగ్గుపడను. నేను సిగ్గుపడను. తప్పకుండా దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చగలడానికి సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు భయపడకూడదు మనము? ఈరోజు టైటిల్ ఏంటి? డు నాట్ ఫియర్, గాడ్ ఈజ్ గుడ్. దేవుడు తన మాటను నెరవేరుస్తాడు. హీస్ ఎ ప్రామిస్ కీపర్. ఆయన వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు కనుక నీవు భయపడే అవసరం లేదు. ఇంకోటి ఆశ్చర్యం, ఎంత నువ్వు వేచి ఉంటావో అంత ఎక్కువగా పొందుకుంటావు. నువ్వు వేచి ఉండడం నేర్చుకుంటే నువ్వు చాలా లాభకరమైన దీవెనలకు నువ్వు వెళ్తున్నావు అన్నమాట. ఎందుకంటే ఆయనలో ఏ చెడుతనం లేదు. ఆయనలో ఏ చెడుతనం లేదు. 92:14 నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడని ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉంటారు. హల్లెలూయా. దేవుడు మంచివాడు. భయపడొద్దు. ఎందుకంటే ఆయనలో మంచితనం ఉంది, ఆయనలో మాట తప్పనితనం ఉంది, ఆయన నమ్మదగినవాడు. నేను ఒక ముసలమ్మ 102 సంవత్సరాల వయసున్న ముసలమ్మ, మా బంధువురాలి, ఆమె వచ్చింది ఇంటికి. ఆమె చూడగానే నాకు ఎంత సంతోషం అంటే, చాలా అందంగా ఉంది. అంత ముసలితనంలో కూడా ఫేస్ అంతా కాంప్లెక్షన్ సో నైస్, సో స్వీట్, సో కలర్ఫుల్, కాంప్లెక్షన్ ఈజ్ హై. అయితే నేను ఇట్లా కౌగలించుకొని కూర్చోబెట్టి, ఇదిగో నేను ఒక ప్రశ్న అడుగుతా, నాకు జవాబు చెప్తావా? నువ్వు పెద్ద హాస్పిటల్కు ఆమె మేట్రన్గా పనిచేసింది ఎన్నో సంవత్సరాలు. అయితే నువ్వు దేవుని గురించి చెప్పాలంటే ఒక్క మాటలో ఏం చెప్తావో చెప్పు నాకు. ఆమె ఒక్క మాటలు, దేవుడు నమ్మదగిన వాడు అన్నది. దేవునికి స్తోత్రం. అంటే ఆమె భర్త చనిపోయాడు, ఆమెకు ఒక్కడే కొడుకు ఉండే. ఆ కొడుకును ఆమె ఒంటరితనంలో పెంచి కష్టపడి ఆయన గొప్ప ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఉండే. తర్వాత ఆమె ప్రార్థనల ద్వారా మంచి కోడలు వచ్చింది. తర్వాత ఆమె ప్రార్థనల ద్వారా పిల్లలైనారు, పిల్లలకు పిల్లలైనారు. ఆమె చెట్టులాగా విస్తరించింది. మరి దేవుడు మంచోడా? మంచోడా చెడ్డోడా? ఆమె కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ఫలితంగా పిల్లలందరూ గొప్ప స్థాయికి వచ్చేసినారు. పట్టేడంతా పుట్టేడంతా అయిపోయింది అన్నమాట. ఇంత విస్తరించింది, ఇంత ప్రబలిపోయింది. మరి దేవుణ్ణి ఏమంటుందా ఆమె? నమ్మదగిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హౌ డు యు రెస్పాండ్ టు గాడ్స్ గుడ్నెస్? అంటే దేవుని మంచితనానికి నీ ప్రతిస్పందన ఏది? అంటే పాపాన్ని ప్రేమించకుండా పాపాన్ని నుండి విడుదల పొందాలి. అంత ప్రేమించిన దేవుని నువ్వు మనసు గాయపరచవద్దు. రిపెంటెన్స్ ఇస్ ద ఓన్లీ వే. 40 రోజులు దేవుని వాక్యం విన్నావు. ఈరోజు థ్యాంక్స్ గివింగ్ డే. ప్రభువా, నీకు అయిష్టమైన కార్యాలన్నిటి నుండి నన్ను విడిపించు. దట్స్ ద బెస్ట్ వే యూ కెన్ రెస్పాండ్ టు గాడ్స్ లవ్. మాటికి చేసిన తప్పే చేసి మరి యేసుక్రీస్తును తెలిసి తప్పు చేసి యేసుక్రీస్తును వీరు బహాటంగా ఏం చేస్తున్నారంట? సిలువ వేసిన గాయాన్ని ఏం చేస్తున్నారంట? రెచ్చగొడుతున్నారంట. అలా కాకుండా మారు మనసు పొందిన నీవు నీ జీవితాన్ని చక్కగా కట్టుకొని పాపానికి దూరంగా ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉండి అనేకులను నీతి మార్గంలో త్రిప్పగలిగితే దేవుని చిత్తాన్ని నీ జీవితంలో ఈ స్వల్పమైన ఆయుస్సులో నీవు చిత్తాన్ని నెరవేర్చగలిగితే, లివ్ అకార్డింగ్ టు ద బ్లూ ప్రింట్ గాడ్ హ్యాస్ గివెన్. బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఏమంటుందో అలాగూ నీ నడక ఉంటే తప్పకుండా నీ ద్వారా ఏం కలుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది. కనుక దేవుని గురించిన భయం నీకు అవసరం లేదు. దేవుడు కొడతాడు, దేవుడు తిడతాడు, దేవుడు చంపేస్తాడు. అవును, పాపం చేస్తే తప్పకుండా శిక్ష వస్తుంది. పాపంకు వచ్చే జీతం ఏంటి? మరణం. పాపం ఎప్పుడు దేవుని దగ్గర చెల్లదు. నువ్వు ఎన్ని ఉపవాసాలు చేసినా. ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ మోసపోవద్దు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏది విత్తునో అదే పంట. దేవుడు ఎంత మంచివాడు. నిన్ను అకారణంగా శిక్షించాడు, అకారణంగా నిన్ను శపించాడు, అకారణంగా నిన్ను నరకానికి నెట్టివేయడు, అకారణంగా నీ జీవితం క్రింద మీదుగా చేయడు, అకారణంగా మనస్ఫూర్తిగా మనపూర్వకంగా నీకు బాధ కలిగించాడు. నీవు త్రోవ తప్పితేనే నీకు శిక్ష, గద్దింపు. కానీ దేవునిలో ఏ చెడుతనమో లేదు. ఆయన నీతి న్యాయం గల దేవుడు. ఆయన తరతరములకు దేవుడు, యుగ యుగములకు దేవుడు.
ఆయన ప్రేమలో మార్పు లేదు. అది ఇప్పుడుండి అప్పుడు పోయే ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమ. నీకు ఊపిరి అంతే ఉంది కానీ అంతకంటే ఎక్కువ శాశ్వతమైన దేవుడు, శాశ్వతమైన ఆయన బాహులు నీ క్రింద నుండునంట. చూడము, అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కాను. నిత్యుడగు దేవుడు, ఆయనలో మంచితనమే ఉంది, వేరే మార్గం లేదు. హీఈస్ గుడ్. డూ నాట్ ఫియర్ బికాజ్ గాడ్ ఈజ్ గుడ్. ఏ సమయమైనా ఏ స్థితిలోనైనా ఉన్న పాటున నువ్వు వెళ్ళి ప్రభు పాదాల మీద పడితే నీకు జవాబు దొరుకుతుంది. అందుకే పాపం చేసినా నేను దేవుని దూరంగా ఉన్నా. చాలామంది అంటారు గుడికి రమ్మంటే లేదు లేదు నా పరిస్థితి బాగాలేదండి అంటారు. అరే బాగలేని వాళ్ళ కొరకే గుడి. ఈ గుడి హాస్పిటల్ ఎవరికండి? మంచిగా ఆరోగ్యం రోబస్ట్ హెల్త్ ఉన్న వాళ్ళకా? వాళ్ళు అసలు ఆ హాస్పిటల్ ముఖమే చూడరు. కానీ ఆరోగ్యం లేని వారికి, రోగులకు ఎవరు కావాలి? వైద్యుడు కావాలి. రోగులకు వైద్యుడు కావాలి, పాపికి ఎవరు కావాలి? రక్షకుడు కావాలి. దేవుని స్తోత్రం. ఈ క్రిస్మస్ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఈ లోకానికి పెద్ద మెకానికల్ ఇంజనీర్ పంపలే, ఓ సైంటిస్ట్ను పంపలే, అస్ట్రానమీ పంపలేదు, ఎంతమంది గొప్ప గొప్ప జ్ఞానులను పంపలేదు. కానీ దేవుడు పంపినాడు లోకానికి ఒక రక్షకుని. హల్లెలూయా. ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి లోక రక్షకుడుగా యేసు ప్రభు వచ్చినాడు. నేను ఎప్పుడు అనుకున్నాను జాయ్ చెరియన్ మైనస్ జీసస్ ఎట్లుంటుంది అని నేను ఎప్పుడు ఆలోచిస్తాను. పెద్ద చెత్తబుట్టలాగా ఉంటా యేసు ప్రభు నా జీవితంలో లేకుంటే. చెత్తను చూస్తే ఆనందం ఉంటుందా మీకు? చీ అని ఏం చేస్తారు మీరు? మూతికి బట్ట పెట్టుకుంటారు. అట్లా ఉండాల్సిన పరిస్థితి నాది. కానీ జీసస్ మేడ్ ఎ డిఫరెన్స్ ఇన్ మై లైఫ్. హల్లెలూయా. ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కృతమైన. హల్లెలూయా. డు నాట్ ఫియర్, గాడ్ ఈజ్ గుడ్. నువ్వు భయపడద్దు, దేవుడు మంచివాడు. శ్రేష్టమైన ఆశీర్వాదాలు నీకు ఇవ్వగలడు. మంచి పనులు నీ జీవితంలో చేయగలడు. ద బెస్ట్ గాడ్ కెన్ గివ్. కనుక నెవర్ గెట్ డిస్పేర్. ఆయనను ఇంకో మాట పౌలు ఎఫెసీ 3:20 అంటారు, మీరు అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి యుగ యుగములు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగా. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేస్తాం. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేన నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావేసయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. దేవుడవేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నువ్వు మా అందరితో మాట్లాడినావు నాయనా, నాకు వాకునిచ్చి నాతో మాట్లాడినావు. ఆ మాటలే నీ బిడ్డలకు అందించాను. ఐఎమ్ ఎ గుడ్ గాడ్. డు నాట్ ఫియర్. నీ మంచితనం మాకు మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా వ్యక్తిగత జీవన విధానాల్లో బయలుపరిచే దేవుడు. ఆనాడు మోషేతో నువ్వు సెలవిచ్చినావు, మోషే నువ్వు భయపడకు, నా మంచితనం అంతా నీ ఎదుట నేను కనపరిచేదాను.
మనుషుల మంచితనమే మేము తట్టుకోలేము నాయన. దేవుని మంచితనం ఎలాగుంటుందో, అవును ప్రభువా, నీ మంచితనం మాకు కనపరచమని ప్రార్థిస్తున్నాం. నీ మంచితనాన్ని మేము అనుభవించినందుకే ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాం ప్రభువా. ఎప్పుడో భూమికి మరుగైపోయేవారు నాయన. మట్టిపాలు కావలసిన మమ్మును అడుగడుగున నీ ప్రేమ మా మీద నీవు ఉలకబోసినావు, ప్రవహింపజేసినావు. అందుకే మేము మరణం నుండి విడిపింపబడినాం. మా కాలు జారకుండా కాపాడినావు, కన్నీళ్లు విడవకుండా కాపాడినావు, మా బిడ్డలను ప్రమాదం నుండి విడిపించినావు. మేము చేసే ప్రతి పనిని సఫలపరిచినావు నైనా. నేనున్నాను భయపడకొని పలికినావు. నీ మంచితనం అంతా మాకు కనపరుస్తున్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మనుషుల ముఖభావములు ముఖవర్చస్సు మారిపోతుందేమో, మమ్మల్ని చూస్తే ముక్కిరిస్తారేమో, మూతి వంకర చేసుకుంటారేమో, కనుబొమ్మలు ముడి చేస్తారేమో, నొసటి మీద కుచ్చులు తీసుకొస్తానేమో, కానీ నీవు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మంచి దేవుడవునైనా నీకు స్తోత్రం. నువ్వు మాకుంటే చాలు ప్రభువా. యాకోబు అంటున్నాడు, మీ తండ్రి నా మీద ముభావం చూపెడుతున్నాడు, ముఖం మార్చుకొని ఉన్నాడు, మారిపోయినాడు నీ తండ్రి అని అంటున్నప్పుడు, అయితే దేవుడనే యెహోవా నాకు తోడై ఉన్నాడు. నాకు దేవుడు తోడున్నాడు కాబట్టి ఎంతమంది విరోధులు నాకు చుట్టూన్నా నేను భయపడను. ఎందుకంటే నేను నమ్ముకున్నవాడు మంచివాడు. ఈజ్ గుడ్ ఎట్ ఆల్ టైమ్స్. హీ లవ్స్ మీ విత్ ద సేమ్ లవ్ టిల్ మై ఎండ్. అంతవరకు ఏ రీతిగా ప్రేమించి దేవుడు నాకున్నాడు కాబట్టి నేను భయపడను. ఆయన నాకు తోడై ఉన్నాడు. అవును తండ్రి, నీ మంచితనము ఈ 40 రోజులు ఉపవాసం ఉండి నీ సన్నిధిలో మేము గడిపినాం. నీ మంచితనము మేము ఇంకా అనుభవించాలని ఆశిస్తున్నాం ప్రభువా. మమ్మను మా కుటుంబాలను దర్శించమని ప్రార్థిస్తున్నాం. మీ మధ్యలో నీ పిల్లల్ని ఆశీర్వదిస్తానన్నావు. యవన పిల్లలు దారి తప్పుతున్నారు, చనిపోతున్నారు అకాల మరణం ద్వారా. భయంకరమైన కార్యాలు లోకంలో జరుగుతుంది నాయన. బయటికి పోయిన పిల్లలు సురక్షితంగా వస్తారో లేదో మాకు తెలియదు నాయన. కానీ నీ రెక్కల నీడను మేము ఆశ్రయించినాము. నీ రెక్కలతో మమ్మల్ని కప్పుతూ నడిపిస్తున్నావు. మాకు భయం అవసరం లేదు ప్రభువా. నాయనా నీకు స్తోత్రం. నీ పిల్లల్ని నేను దీవిస్తానన్నావు. మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తానన్నావు. నీ సరిహద్దుల్లో నేను సమాధానం ఇస్తానన్నావు. ఎన్నెన్ని వాగ్దానాలు. నీ పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానన్నావు. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నావు. ఉదయమే లేచి నీ పాదాలు పట్టుకోవడానికి సహాయం దయచేయండి. ఉదయమే మన్నాను కురిపించినావు ఇశ్రాయేలు ప్రజల మీద. తర్వాత వారు వెతికినా దొరకలేదు నాయన. ఆ ఉదయకాలపు మంచు వంటి వాక్యంతో ప్రతిరోజు మమ్మల్ని నింపునైనా. ఆత్మీయ ఆకలి దప్పులు తీర్చు ప్రభువా. నీ పాదముల యొద్ద కూర్చుండి ఆ ఉదయకాల మాధుర్యాన్ని మర్చిపోకుండా మేమైతే ప్రతి సంవత్సరం 2 పర్యాయములు 40 రోజుల చొప్పున తరబేదిస్తూ ఉన్నాం ప్రజలకు. ఇంకా వారు దానికి దూరంగా ఉంటే మేమేం చేయలేము నాయన. అలవాటుగా మార్చుకొని ధైర్యంతో కృపాసనం మీదకు వెళ్ళి సమయోచితమైన సహాయం పొందుకుంటాం. కనికరం గల తండ్రి ప్రేమను పొందుకోవడానికి ప్రతి ఉదయం అలాగూ సమయాన్ని సిద్ధపరచుకొని నీ పాదముల మీద గడపడానికి అందరికీ ఎలాంటి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి. ఉదయంనే మా కంఠస్వరం నీకు వినబడాలి ప్రభు. ఉదయంనే నీ కృపావార్త మేము మా చెవులకు వినబడాలి ప్రభు. సహాయం దయచేయండి. రానున్న దినాల్లో 365 రోజులు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఉదయకాల ఆరాధన జరుగునుగాక. శుభము శుభమని నాకు పలికినావు ప్రభు. పుష్పంతో నన్ను ఎదుర్కొన్నావు ప్రభు. నీ ప్రేమను ప్రకటించినావు నాకు. అది జరుగుతుంది తండ్రి. నిశ్చయంగా నన్ను కరుణిస్తావు. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ను కరుణిస్తావు నాయన. మేము ఇప్పుడు స్థలం లేక అల్లాడుతున్నాం, కానీ మాకు ఒక నిత్య నివాసం ఏర్పాటు చేస్తావు తండ్రి. నీకు స్తోత్రం. నిత్య గృహాన్ని మాకు ఇస్తావు తండ్రి. ఒక అద్భుతం జరిగిస్తావు ప్రభువా. మనుషులందరూ చూసి వింతపోయే రీతిగా, మనుషులందరూ చూసి ఆశ్చర్యపోయే రీతిగా నిజంగా మమ్మల్ని ప్రేమిస్తున్నావని రుజువుపరుచుకుంటావు ప్రభా. ఆ దినం కొరకు మేమందరము సహనంతో ఎదురు చూస్తున్నాం. 40 రోజుల శిలువ ధ్యానములు, ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 3 వరకు 40 రోజులు. తండ్రి, ఏ సంఘం అయితే మాకు ముందుకొచ్చి ఇస్తుందో ఆ సంఘాన్ని మీరు 1000 రెట్లు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. మరి తొందరగా మాకు ఏర్పాటు బయలుపరచమని
యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఇంకా ప్రతిరోజు జరగబోయే కార్యక్రమాలన్నింటినీ దీవించి ప్రజలను ఆశీర్వదించమని ఈరోజు ఆహారం మీద కూడా నీ హస్తం ఉంచి దీవించి తిని తృప్తి పొంది నీ బిడ్డలు ఉన్న రోగాలు మరి ఆ శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ కూడా తొలగించుకోవాలని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నువ్వు చేతులు ఎత్తి మా ప్రయత్నాలు ఆశీర్వదించి మా మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరి తల మీద నీ హస్తం ఉంచి నిండుగా దీవించి పంపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. లూకా 2:14. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ట్విన్ సిటీస్ పాస్టర్స్ క్రిస్మస్ 2025 డిసెంబర్ 12 శుక్రవారం ఉదయం 10 గంటలకు. UPF క్రిస్మస్ 2025 డిసెంబర్ 18 గురువారం సాయంత్రం 5 గంటలకు. క్రిస్మస్ ఆరాధన 2025 డిసెంబర్ 25 గురువారం ఉదయం 6 గంటలకు. వాచ్ నైట్ సర్వీస్ 2025 డిసెంబర్ 31 బుధవారం రాత్రి 8 గంటలకు. నూతన సంవత్సర ఆరాధన 2026 జనవరి 1 గురువారం ఉదయం 6 గంటలకు. కృతజ్ఞతా కూడిక 2026 జనవరి 23 శుక్రవారం ఉదయం 10 గంటలకు. ఫ్యామిలీ రిట్రీట్ 2026 జనవరి 26 సోమవారం ఉదయం 10 గంటలకు. వేదిక VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్. ఆల్సో లైవ్ ఆన్ యూట్యూబ్, ఫేస్బుక్. జూమ్ మీటింగ్ ID 9550504718 కోడ్ 7777. వివరములకు 9550504718 మరియు 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9505044718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ
దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.